చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో మరలా తిరిగి ఈ 3వ ఆదివారం ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప స్థితి క్షేమాన్ని బట్టి మరలా తిరిగి మనమందరం కూడా సమకూర్చబడినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాల సమయంలో మనం ధ్యానించినటువంటి మాటలు, రాత్రి మనం ఎవరి గురించి ధ్యానించాం? బాప్తిస్మం ఇచ్చు యోహాను. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? జకర్యా, ఎలిజబెత్. ఏ వయసులో యోహాను వారికి పుట్టాడు? వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. అంటే వృద్ధాప్యంలో పుట్టిన, యవ్వనంలో పుట్టిన దేవునికి ఒక ప్రణాళిక ఉందా లేదా? అంటే యోహాను పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని రాత్రి ధ్యానించాం. అదే మాటల్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, లూకా రాసినటువంటి సువార్తలో ఒకటో అధ్యాయము 13వ వచనం నుండి, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి. దేవుని యొక్క దూత పుట్టబోయేటువంటి యోహాను పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది. రాత్రి మనం ధ్యానించినటువంటి విషయం ఏంటంటే, వాగ్దానమును గుర్తెరిగిన వాడు యోహాను. ఏ వాగ్దానాన్ని, ఏ వాగ్దానం అయితే అతని పట్ల ప్రకటింపబడిందో, ఏ మాటలైతే అతని గురించి ముందుగానే వెల్లడిపరచబడ్డాయో, యోహాను అప్పటికే పుట్టలేదు, తల్లి గర్భంలోకి ఇంకా రాలేదు, రాకముందే దేవుని యొక్క దూత దేవుని యొక్క మాటలను మోసుకొని వచ్చి ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రకటన చేస్తా ఉన్నాడు? చదవబడినటువంటి ఈ మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క వాగ్దానము యోహాను పట్ల పలకబడినటువంటి మాట. అది ఇలా ఉండాలి అని ముందుగానే చెప్పబడేదే వాగ్దానం. చాలాసార్లు మన నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటాం. తీసుకున్న వాగ్దానం బాగా వచ్చిందా లేదా చూసి సంతోషంగా ఆనందంగా చదువుకుంటా ఉంటాం. ఆ దాంట్లో కనుక నీవు నీ తొట్టియు, నీ పిండి పిసుకు తొట్టియు, నీవును నీ కుటుంబంలో దీవించబడును అని కనుక వచ్చిందనుకో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కారణం ఏంటంటే, ఆ చదివినటువంటి ఆ మాట చాలా దీవెనకరంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఆ మాట వినగానే ఆ దీవెన మన ఇంట్లోకి వచ్చినంత సంతోషంతో మనం ఆనందంగా ఉంటాం. అయితే ఆ వాగ్దానం వెనకాల మన యొక్క క్రియలు కూడా దాగి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. వాస్తవమే, నీ కుటుంబంలోకి దీవెన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మంచిదే. దానికి తగినటువంటి క్రియలను కూడా, ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చడానికి తగినటువంటి క్రియలను మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు
మన బిడ్డలే ఉన్నారు, బయటికి ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు అయ్యా జాగ్రత్త అని మనం చెప్తాం, మంచి మాట. ఆ మాటలో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదు. ఆ మాట కూడా విన్నాడు, సరే అన్నాడు, రోడ్డు దాటాడు, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేస్తున్నాడు. ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ పట్టుకున్నాడు. చెప్పిన మాట మంచిదే, కానీ అది నెరవేర్చబడాలంటే ఆ మాటకు తగినటువంటి క్రియ కూడా అవసరం. అది దాటి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ ప్రమాదానికి కారణం దేవుని వాగ్దానమా? కాదు కదా. వాగ్దానం మంచిదే, దేవుడు మన గురించి ఎన్నుకునేటువంటి విషయాలు, దేవుడు మన గురించి కోరుకునేటువంటి ఆశలు మంచివే. ఆ ఆశలకు తగినటువంటి జీవితాన్ని కూడా మన జీవితంలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనబడేటువంటి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు, దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు. బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎట్టి విధంగా ఆశపడతారో అదే విధంగా పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు గాబ్రియల్ అనేటువంటి దూత ద్వారా ఒక మెసేజ్ పంపించాడు. ఏమిటంటే, ఇదిగో జకర్య, ఇదిగో ఎలిజబెత్, మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ మీ లేటుకు కారణం దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి పుట్టబోయేటువంటి బిడ్డ ఆశామాషిగా ఉండే బిడ్డ కాదు, ఇతడు దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డ. కాబట్టి ఈ వ్యక్తి ఎలా ఉంటాడో ముందుగానే చెప్పబడినటువంటి మాటలు మనం చదువుకుంటా ఉన్నాం. ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ద్రాక్షరసమైన మద్యమైన త్రాగకుండా తన తల్లి కాకుండా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును. ఇశ్రాయేలులో అనేకులను అతడు త్రిప్పుతాడు. ఒకటి ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు, రెండవది అక్కడ ఉన్నటువంటి తన తోటి వారందరినీ కూడా దేవుని వైపు తిరపడానికి అతడు శక్తి కలిగిన వాడిగా ఉంటాడు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అప్పటికేమన్నా పుట్టాడా? పుట్టలేదు కదా. మాట మాత్రం పలకబడింది. ఆ పలకబడినటువంటి మాట ఎప్పుడు దాని దేవుడు తన విషయాన్ని ముందుగానే అతడు యెషయా గ్రంథంలో చదవబడిన మాట, రాత్రి చదివిన మాట, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు ఆ మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో సరళము చేయుము, ప్రతి లోయను ప్రతి పర్వతమును ప్రతి కొండను పరచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చాలండి. ఇది ఈ మాట 700 సంవత్సరాల పూర్వం యెషయా భక్తుని ద్వారా ప్రవచించబడిన మాట. ఇప్పుడు చదివిన మాట యెషయా గ్రంథంలో. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకల వేయునొకడి శబ్దము అని ప్రవక్త అయిన ఎక్కడ చదివాం? ఇందాక యెషయా గ్రంథంలో చదివాం. అదే మాటలు ఇక్కడే రాయబడ్డాయి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు తట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము
పొందుచుండు. అతనికి ఎందుకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పేరు పెట్టారంటే క్రొత్త నిబంధనలో బాప్తిస్మ కార్యక్రమాన్ని ప్రారంభించింది అతని ద్వారానే. కాబట్టి ఈ మొట్టమొదటిగా ఇతడు అక్కడ అనేకమైనటువంటి వారిని దేవుని వైపుకు తిప్పే క్రమంలో ఆయన పలుకుతాడు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటన చేయించున్నాడు. అనేకులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇది ఎప్పటి వాగ్దానం? ఇది ఎప్పటి వాగ్దానం? 700 సంవత్సరాల పూర్వం పలకబడినటువంటి మాట. ఆ మాటను మరలా తిరిగి గాబ్రియేలు దూత ద్వారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన తండ్రి అయినటువంటి జకర్యా ఎలిజబెతులకు వచ్చి చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో, ఇదిగో నీ కుమారుడు దేవుని దృష్టికి గొప్పవాడిగాను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పేవాడిగా ఉంటాడని పలకబడిన మాట ఏదైతే ఉందో, అతను పుట్టక మునిపే అతని గురించి దేవుడు ఒక డిజైన్ కలిగి ఉన్నాడు. దేవుని అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనేకులకు దేవుని మాటలు ప్రకటన చేస్తాడు. అనేకులకు దేవుని వైపు త్రిప్పుడుతూ ఉన్నాడు. త్రిప్పుతూ ఉన్నటువంటి ఇతను మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, ఇతడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. వాగ్దానాన్ని మర్చిపోలేదు. చెప్పబడినటువంటి మాట, పలకబడినటువంటి మాట అతను పుట్టమునిపే అయినప్పటికీ అతడు తన వాగ్దానాన్ని మాత్రం అతడు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి పలకబడినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానములో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం అతను మర్చిపోయినటువంటి వ్యక్తిగా లేడు. ఇర్మియా గురించి దేవుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఎవరి గురించి? ప్రవక్త అయిన ఇర్మియా గురించి పలకబడినటువంటి మాట. ఇర్మియా అనుకుంటాడు, నేను సాధారణమైన మనిషిని, నాతో ఏం పనుందిలే దేవునికి. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ప్రకటన చేయాలంటే నేను ఎంత మాత్రం పడున్నాయా, నేను బాలుడిని అని అంటాడు. కింద వచ్చిన ఏమంటాడు? అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని, మాట్లాడుటకు అదండి. అతను అనుకున్నాడు, నేను బాలుడిని అనుకుంటా ఉన్నాడు. నాతో ఏం పని ఉందో దేవునికి అనుకుంటా ఉన్నాడు. నేను ఎవరిని ఈ భూమి మీద నలుగురితో పాటు నేను కూడా ఒకరిని అని అనుకుంటా ఉన్నాడు. అంటే అతని యొక్క ప్రణాళిక దేవుని దృష్టిలో విలువైనదనే విషయాన్ని అతడు మర్చిపోయాడు, లేదా అతడు గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. అతడు ఆ ఆలోచనను ఏమాత్రం కూడా ఆపాదించుకోలేకపోతా ఉన్నాడు. అయ్యో నేను దేవుని ప్రణాళికలో ఉన్నాననే విషయాన్ని అతడు పట్టించుకోడు. కానీ దేవుడు అంటాడు, ఇది తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు 139వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చాలండి. నియమింపబడిన దినములలో దేవుని భూమి మీద ప్రతి మనిషికి పుట్టుక దినాన్ని ఇచ్చాడు, అలాగే గిట్టే దినాన్ని కూడా ఆయన గ్రంథంలో లిఖితం చేశాడు, రాసి పెట్టాడు. మనం రావడం మాత్రమే కాదు, ఎప్పుడు పోతామో కూడా రాసి పెట్టిన వాడు ఆయన. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్త ప్రకారముగా, ఆయన ఇష్టం వచ్చిన సమయంలో ఆయన రమ్మన్నప్పుడు రాగలిగిన వారమే. ఎవరో ఒకరిని తల్లిదండ్రులు
ఈ భూమి మీదకి రావాల్సిన వారమే. మరలా తిరిగి ఆయన పిలిచినప్పుడు మనం కాదనగలిగే శక్తి మన దగ్గర లేదు. గర్భ ఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆయన ఇచ్చే బహుమానం, ఆయన బహుమానిస్తామనంటే ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక గురి తప్పక మన పట్ల కలిగి ఉందనే విషయాన్ని మనం ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమయం సందర్భం లేకుండా మనం ఎవరికైనా ఒక బహుమానాన్ని మనం ఇస్తామా? పెళ్లి రోజు, పుట్టినరోజు, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని ఒక గిఫ్ట్ని తీసుకొని మనం వారికి ఇస్తాం. దేవుడు కూడా ఏదో ఒక ప్రణాళిక లేకుండానే నీవు నేను మన తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వబడ్డామా అని అంటే ప్రణాళిక లేకుండా నీవు నేను ఎవరికి భూమి మీదకి రావాలి. గర్భఫలం యెహోవా గురించి బహుమానం ఇచ్చేటప్పుడు ఒక ప్రణాళిక తప్పనిసరిగా ఉంది, ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి నీ తల్లిదండ్రులకు నిన్ను దేవుడిచ్చాడు, నా తల్లిదండ్రులకు నన్ను దేవుడిచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం గమనించాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద మనుగడ సాగిస్తా ఉన్నామునంటే అది కేవలము దేవుని కృప. ఆ కృప వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో దాగి ఉంది. కాబట్టి ఇర్మీ అనుకుంటాడు, నేను బాలుని అనుకుంటాడు. కాదు నీతో చాలా పని ఉంది అని అన్నాడు ఆయన. దావీదు అంటున్నాడు, దేవా నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచి నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి. దావీదుకు తెలుసా రాజు అవ్వాలని, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలని. ఎక్కడున్నాడు తన జీవితం అనుకోవచ్చు. నేను గొర్రెలను కాపరిగా ఉన్నాను, నా యొక్క జీవితం అంతా కూడా ఈ కొండల్లోనో గుంటల్లోనో సాగుతుందని చెప్పని ఒకవేళ దావీదు అనుకోవచ్చేమో. దేవుడు తగిన కాలంలో తగిన పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగినటువంటి దేవుడు. దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి నీవు నేను ఉన్న పరిస్థితులను బట్టి మనము దీని కొరకే అనేటువంటి విషయాన్ని మనం అనుకోకూడదు. ఈ లోకం మట్టికే మన జీవితంలో మనం అనుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా లేరు ఆయన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను ఈ లోకం మట్టికి మాత్రమే కాదు, మన పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే మనం తక్కువ వారం కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ పట్ల కూడా ఆయన అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథము ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. మొట్టమొదటి లైన్ ఏమనుంది? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చదవండి. చివరి లైన్ ఏమనుంది? నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. మన పట్ల కూడా ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. నీవు నేను ఆశామాషిగా ఈ భూమి మీద ఎవరికన్నా ఊడిపోయినటువంటి వారు కాదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళికలో దేవుడి ఉద్దేశంలో నియమింపబడినటువంటి వారిని కనుకనే ఆయన అంటాడు కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించుకునే వారిని, నేనే వారిని పుట్టించుకుని, నేనే వారిని కలుగు చేసిన వాడను అంటాడు. వాడు కలుగు చేసిన వాడు మన పట్ల కూడా ఆయన యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. భక్తుడైన యోహానును ఏ విధంగా అయితే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను యోహాను గ్రహించగలిగాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఏ వాగ్దానం అయితే యోహాను గురించి రాయబడిందో ఆ వాగ్దానానికి తగినటువంటి క్రియలను యోహాను చేస్తా ఉన్నాడు. యేసును అలాగే ఆయన కంటే ముందుగా ఇతడు
ఆయన గురించి ప్రకటన చేస్తా ఉన్నాడు. నాకంటే గొప్పవాడు నా వెనకాల రాబోతా ఉన్నాడు. ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను, ఆయనైతే అగ్నితో మీకు బాప్తిస్మము ఇచ్చేవాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన చెప్పుల వారిని నిలుపడానికి యోగ్యుడు కాను. ఈ మాటలన్నీ ప్రకటించడానికి, అనేక ఇశ్రాయేలు ప్రజలను దేవుని వైపు తిప్పడానికి దేవుడు ముందుగానే ఆయత్తపరచబడినటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ యోహాను ఈ క్రియలన్నీ చేయడానికి అతను మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంది ఏమిటంటే, నేను వాగ్దాన పుత్రుడు అనుకుంటున్నాను. నీ పట్ల కూడా దేవుడికి ఒక వాగ్దానం ఉంది కదా. దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. ఆయన అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి 1:6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో అదండి ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడంట? జగత్తుకి పునాది వేయబడక మునిపే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ప్రారంభంలోనే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నీ పట్ల ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ప్రారంభంలో ఏం చేశాడు? మొట్టమొదటి ఆదికాండము 1:1 నుండి చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇలా వరుసగా చదువుకుంటా వస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నిర్మించాడు. ఎవరి కోసం? ఇది వెలుగును చేశాడు, చీకటిని వేరుపరిచాడు. వెలుగును పగలని రాత్రికి చీకటని పేరు పెట్టాడు. ఆకాశంలో నక్షత్రాలను కలుగు చేశాడు. భూమి మీద ప్రాకే ప్రతి జీవిని సృష్టించాడు. అలాగే ప్రతి మొక్క విత్తనం నుంచి ప్రతి మొక్కను ఆయన మొలిపించిన వాడిగా ఉన్నాడు. ప్రతిదీ కూడా అన్ని తయారు చేశాడు కదా. అంటే అసలు మనిషి గుర్తు రాలేదా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు అంటున్నావే. ప్రారంభంలో ఆయన వెలుగు తయారు చేశాడు, ఆ తర్వాత అన్నింటినీ తయారు చేసుకుంటూ వచ్చాడు. మరి నేను ఎక్కడ కనపడలేదే? ఇవన్నీ ఎవరి కోసం? చదువుతాం అక్కడ 26వ ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వాళ్ళు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను
ఏలుదురు కాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో అదండి. ఇవన్నిటి మీద అధికారం నీకు ఇవ్వాలని దేవుడు ముందుగా అన్నింటినీ సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను గుర్తిరిగి ఉండాల్సింది, మొట్టమొదటి జగత్తు పునాది వేయబడక ముడిపే ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు కనుక నీ కోసం వీటన్నిటిని కూడా దేవుడు సృజించిన వాడే. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ కారణం లేకుండా నీవు నేను ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదు. భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏ కారణం చేత ఈ భూమి మీదకి వచ్చాడో నీ పట్ల కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక పాట ఒకటి ఉంది ఈ మాట గురించి. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే ఉన్నది. పరమార్థమున్నదని ప్రభు కొరకే ఉన్నది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. భూరెందుకో ఆయనెందుకో భూరెందుకో ఫలాలెందుకో. భూరెందుకో ఆయనెందుకో కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడు ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి పంపించినవాడు. భక్తుడైనటువంటి యిర్మీయా బాలుడని అతడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు బాలుడని వనవద్దు, తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాను. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితివి. నా దినములలో ఒక్కటైనా కాక మునిపే నీ గ్రంథములో నా జీవితం అంతయు రాసి ఉంచావయ్యా.
ఎక్కడో గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి దావీదు రాజు అవుతాడని ఎవరు ఊహించారా? ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము దావీదు పట్ల నెరవేర్చబడి, నీ పట్ల నా పట్ల మనం ఉద్దేశం లేని వారం కాదు, అకారణంగా ఈ భూమి మీదకి వచ్చిన వారం కాదు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశం అంటే ఆయన తన మహిమకు, కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను గ్రహించాల్సింది దేవుని చిత్త మీద మనం గ్రహించుకుని అడుగులు వేయాలి. వాగ్దానం ముందు మంచిదే, నువ్వు దీవించబడతా, నీ బిడ్డలు దీవించబడతా, ఆ వాగ్దానం చదువుకుంటే సరిపోతుందా? ఆ దీవించబడడానికి తగినటువంటి ప్రయాణం కూడా అవసరమైంది. జాగ్రత్త అని చెబితే ఆ బిడ్డలు బాగుంటారా? ఆ జాగ్రత్తకు తగినట్లుగా అయ్యో మా అమ్మ మా నాన్న ఎదురు చూస్తున్నాడు, ఇదిగో వారు నా క్షేమానికి పడుతూ ఉన్నారు అనే విషయాన్ని బిడ్డ ఎరిగి ఉంటే తగినటువంటి ప్రయాణాన్ని చేయగలుగుతారు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలకు తగినటువంటి జీవిత విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనదై ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాలపు సమయంలో నీవు నేను ఈ భూమి మీదకి ప్రణాళికతో వచ్చిన వారము, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు మహిమకరంగా ఉండాలని ప్రయత్నం చేయాలి తప్పితే ఆయన మహిమకు, ఘనతకు అవమానాన్ని తీసుకొచ్చే క్రియలు మనము అలవర్చుకునే వ్యక్తులమై ఉండకూడదు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడదాం.